ఆగస్టు 13 నుండి పవిత్ర శ్రావణమాసం ప్రారంభం. ఈ 5 పొరపాట్లు అస్సలు చేయకండి. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. శివయ్య భక్తులందరూ ఎప్పుడెప్పుడా అని భక్తి శ్రద్ధలతో ఎదురుచూస్తున్న పవిత్రమైన శ్రావణమాసం రానే వచ్చేసింది. ఈ ఆగస్టు 13వ తేదీ నుండి అత్యంత శక్తివంతమైన శ్రావణమాసం ప్రారంభం కాబోతోంది. శివారాధనకు, అమ్మవారి పూజలకు ఇంతకంటే అద్భుతమైన సమయం మరొకటి లేదు. అయితే ఇక్కడొక చిన్న విషయం మనం ఆలోచించాలి. ప్రతిరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నా మీ ఇంట్లో మనశ్శాంతి కరువైందా? మీరు కోరుకున్న ఫలితాలు దక్కడం లేదా? అయితే 13వ తేదీ నుండి మొదలయ్యే ఈ పవిత్రమైన మాసంలో మీరు తెలియక ఏవైనా పొరపాట్లు చేయబోతున్నారేమో ఒక్కసారి ముందుగానే తెలుసుకోవడం చాలా అవసరం. ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే ఈ మాసంలో మన శాస్త్రాలు నిషేధించిన 5 పనులకు మాత్రం ఆమడ దూరంలో ఉండండి. లేకపోతే ఎంతో భక్తి శ్రద్ధలతో మీరు ఆచరించే శ్రావణ సోమవార వ్రతాల వల్ల దక్కాల్సిన పుణ్యఫలం, మీ ఆధ్యాత్మిక శక్తి అంతా ఒక్క క్షణంలో ఆవిరైపోతుంది. శ్రావణమాసమంటే విశ్వ సృష్టికర్త, లయకారుడైన ఆ మహాదేవునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. ఈ నెల రోజుల పాటు సాక్షాత్తు ఆ శివుని శక్తి విశ్వమంతా ఎన్నో రెట్లు ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇంతటి శక్తివంతమైన సమయంలో మనం చేసే చిన్న ప్రార్థనైనా నేరుగా ఆ బోళాశంకరుడికి చేరుతుంది. కానీ శివారాధన చూడటానికి ఎంత సరళంగా అనిపించినా దాని వెనుక ఉన్న అగోచర నియమాలు అత్యంత కఠినమైనవి. వీడియోలోకి వెళ్లే ముందు మనసారా ఆ జగద్రక్షకుడిని తలుచుకుంటూ కామెంట్స్లో హరహర మహాదేవ అని రాయండి. మీ ఇంట్లోకి అద్భుతమైన సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. మీ జీవితంలో ఏదైనా సమస్యతో బాధపడుతుంటే దానికి సరైన పరిష్కారం కోసం ఇప్పుడు స్క్రీన్పై రాబోయే జ్యోతిష్యాలయ యాడ్లో ఉన్న నెంబర్ను తప్పక సంప్రదించండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఇక్కడ మీ ముఖం, అలాగే హస్తరేఖలు చూసి ఖచ్చితమైన జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, సంతానం, విదేశీ ప్రయాణం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల సమస్యలు, అలాగే కుటుంబ ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ ముఖం చూసి జ్యోతిష్యం చెప్పి దానికి సరైన పరిష్కారం చూపుతారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేకుండా ఫోన్ లేదా ఆన్లైన్ ద్వారానే ఈ జ్యోతిష్యం చెప్పబడును. సంప్రదించాల్సిన నెంబర్: గురూజీ రాజుగారు. సెల్ నంబర్ 8328334329. ఈ కఠినమైన నియమాల్లో మనం మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది గుడిలో మనం చేసే ఒక తొందరపాటు పని గురించి. శ్రావణమాసంలో మనం శివాలయానికి వెళ్ళినప్పుడు తరచుగా చేతిలో నీళ్లపాత్ర పట్టుకుని నేరుగా శివలింగం వైపు చాలా వేగంగా అడుగులు వేస్తాము. ఆ రద్దీలో, తోపులాటలో ఎలాగైనా సరే ముందుగా శివయ్య నెత్తిన నీళ్లు పోసేయాలి అన్న ఆతృతతో పరుగును వెళ్తాము. కానీ సరిగ్గా ఇక్కడే మనం ఎంతో పెద్ద పొరపాటు చేస్తున్నాం. ఆ తొందరపాటు, మనసులో ఉన్న ఆందోళన శివయ్య తత్వానికి పూర్తిగా విరుద్ధమైనవి. శివాలయం అనగానే ముందుగా మనకు గుర్తురావలసింది ప్రశాంతత. సృష్టి భారాన్ని మోస్తున్నప్పుడు మహాదేవునిలో ఉద్భవించే ఉగ్రమైన వేడిని చల్లార్చటానికే మనం ఈ మాసంలో జలాభిషేకం చేస్తాము. ఇది గృహిణులకు ఒక గొప్ప ధ్యానం లాంటిది. మీరు ఎంత నెమ్మదిగా ఒక సన్నటి ధారలాగా నీటిని ఆ శివలింగం మీదకు జారువిడుస్తారో మీ మనసులోని ఆందోళనలు, భయాలు కూడా అంతే నెమ్మదిగా కరిగిపోయి అద్భుతమైన ప్రశాంతత ఏర్పడుతుంది. కళ్ళు మూసుకుని ఓం నమఃశివాయ జపిస్తూ ప్రశాంతంగా అభిషేకం చేస్తే మీ కష్టాలన్నీ ఆ నీటితో పాటు జారిపోతాయి. అలా మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలంటే మనం తీసుకునే ఆహారం కూడా అంతే సాత్వికంగా ఉండాలి. కానీ మనకు ఎంతో ఇష్టమైన వంకాయలో సహజంగానే వేడి చేసే గుణంతో పాటు మనిషిలో తామస గుణాలను
అంటే అసహనాన్ని, బద్ధకాన్ని పెంచే లక్షణాలు ఉంటాయి. దానికి తోడు వర్షాకాలంలో వీటికి పురుగుల బెడద కూడా ఎక్కువే. అందుకే ఈ పవిత్రమైన 30 రోజుల పాటు పొరపాటున కూడా వంకాయను ముట్టుకోకూడదు, వంటగదికి తేకూడదు అని పెద్దలు చెబుతారు. దీని వెనుక దైవికమైన కారణంతో పాటు ఒక గొప్ప ఆయుర్వేద రహస్యం దాగి ఉంది. శ్రావణమాసం అంటే వర్ష ఋతువు మొదలయ్యే సమయం. ఈ వాతావరణ మార్పుల వల్ల మన జీర్ణ వ్యవస్థ కొద్దిగా మందగించి ఉంటుంది. వంకాయలో సహజంగానే వేడి చేసే గుణం ఉండటం వల్ల దీన్ని తినడం వల్ల జీర్ణ సంబంధమైన ఇబ్బందులు, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. పైగా వర్షాకాలంలో వంకాయలకు పురుగులు పట్టడం చాలా సహజం. అహింసా పరమో ధర్మః అన్న సూత్రాన్ని మనం ఈ మాసంలో అత్యంత కఠినంగా పాటిస్తాము కాబట్టి మనకు తెలియకుండానే ఏ చిన్న ప్రాణికైనా హాని కలిగించటం, అపవిత్రమైన పురుగులు పట్టిన ఆహారాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టడం మహాదోషం. అందుకే ఈ నెల రోజుల పాటు సాత్విక ఆహారమైన పండ్లు, కొబ్బరి నీళ్లు, పెసరకిచిడి, మజ్జిగ, సగ్గుబియ్యం, జావ మాత్రమే తీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి, మసాలాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మన ఆహార నియమాలతో పాటు ఆ దేవుడికి సమర్పించే పూజా ద్రవ్యాల విషయంలోనూ ఒక ముఖ్యమైన నియమాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి. హిందూ ధర్మంలో మన నిత్య పూజల్లో పసుపుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. గడపకు, ముత్తైదువలకు, దేవుడికి పసుపు ఎంతో పవిత్రమైనది. కాని ఎట్టి పరిస్థితుల్లోనూ శివలింగానికి పసుపు, కుంకుమలు సమర్పించకూడదు అని మన శాస్త్రాలు కఠినంగా హెచ్చరిస్తున్నాయి. పసుపు అనేది అలంకారానికి, భౌతికమైన ఆకర్షణకు, సౌభాగ్యానికి ప్రతీక. కాని మహాదేవుడు భౌతిక సుఖాలను త్యజించిన ఒక గొప్ప వైరాగి. కైలాస పర్వతాల మీద సంచరిస్తూ శరీరం నిండా భస్మాన్ని రాసుకునే ఆ పరమశివుడికి అలంకారప్రాయమైన పసుపును పూయడం ఆయన తత్వానికే విరుద్ధం. ఆయనను ప్రసన్నం చేసుకోవాలంటే స్వచ్ఛమైన విభూతిని కాని, చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని కాని పూసి 3 వేళ్లతో శివలింగం పైన 3 గీతలు దిద్దాలి. ఆ విభూతి మనలోని అహంకారాన్ని నాశనం చేస్తుంది. శివారాధనలో అహంకారాన్ని విడనాడటం ఎంత ముఖ్యమో మన దేహాన్ని గౌరవించటం కూడా అంతే ముఖ్యం. శ్రావణ సోమవార వ్రతాన్ని అత్యంత నిష్టగా ఆచరించాలని అందరికీ ఉంటుంది. కాని దేవుడికి భక్తి ముఖ్యం తప్ప ప్రాణాలను పణంగా పెట్టి చేసే పూజను ఏ దేవుడూ హర్షించడు. అందుకే గర్భిణీ స్త్రీలు, ఋతుక్రమంలో ఉన్న మహిళలు, అలాగే తీవ్రమైన అనారోగ్యంతో లేదా వృద్ధాప్యంలో ఉన్నవారు ఈ కఠిన ఉపవాసాల నుండి మినహాయించబడ్డారు. కడుపులో శిశువు ఎదుగుతున్నప్పుడు తల్లికి పోషకాహారం అవసరం. అప్పుడు ఉపవాసం ఉంటే బిడ్డకు హాని కలుగుతుంది. అలాగే అనారోగ్యంతో ఉన్నప్పుడు మంచం మీద విశ్రాంతి తీసుకుంటూనే కళ్ళు మూసుకుని మానసికంగా శివయ్యకు పూజ చేసుకోండి. దేహమే దేవాలయం అన్న సూక్తిని మర్చిపోకుండా మీరు ఆరోగ్యంగా ఉంటూ మనసులో శివనామాన్ని స్మరిస్తే చాలు, ఆ సోమవార వ్రతం చేసినంత పుణ్యం మీకు దక్కుతుంది. అయితే ఈ ఉపవాసాల వెనుక ఉన్న అసలైన ఉద్దేశ్యాన్ని మర్చిపోయి చాలామంది మరో పెద్ద పొరపాటు చేస్తుంటారు. రోజంతా ఉపవాసం ఉంటారు కాని లోపల కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఆకలితో ఉండటం వల్ల వచ్చే అసహనంతో పిల్లల మీద అరుస్తారు, ఇంట్లో వాళ్ళతో గొడవ పడతారు. నిజానికి ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడం కాదు, మనసును అదుపులో పెట్టుకోవడం. మనసు నిండా కోపాన్ని పెట్టుకుని ఆ శివయ్యకు దగ్గరగా ఎలా ఉండగలం? ఆకలి వల్ల వచ్చే అసహనాన్ని జయించడమే అసలైన ఆధ్యాత్మిక సాధన. దాంతోపాటు మహాదేవుడికి ఉన్న పేరు పశుపతి, అంటే మూగజీవాలకు ఆయన నాథుడు. మీరు శ్రద్ధగా పూజ చేసి బయటకు రాగానే గుమ్మం ముందున్న ఆవును అదిలించినా, వీధిలోని కుక్కను విసుక్కున్నా మీ పూజను ఆయన ఏమాత్రం స్వీకరించడు. దానికి బదులుగా ఈ మాసంలో ఆవుకు కాస్త బెల్లం, పక్షులకు గింజలు, చీమలకు బియ్యం పిండి వేయండి.
ఆ మూగజీవాల ఆకలి తీర్చడం వల్ల సాక్షాత్తు ఆ శివయ్యకే మీరు స్వయంగా నైవేద్యం తినిపించినంత పుణ్యం దక్కుతుంది. ఈ నియమాలన్నీ కేవలం మిమ్మల్ని భయపెట్టడానికో కట్టడి చేయడానికో పెట్టినవి కావు. రాబోయే ఈ పవిత్ర శ్రావణ మాసంలో మన ఆరోగ్యాన్ని, మన మనశ్శాంతిని కాపాడటానికి మన మహర్షులు అందించిన ఒక గొప్ప జీవన విధానం మాత్రమే. ఆగస్టు 13 నుండి మొదలయ్యే ఈ మాసంలో వీటిని సానుకూల దృక్పథంతో ఆచరిస్తే ఖచ్చితంగా నిజమైన వ్రతఫలం సిద్ధిస్తుంది. ఈ అద్భుతమైన విషయాలు మీకు నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేయండి, కామెంట్స్లో హరహర మహాదేవ్ అని కీర్తించండి. మరెన్నో గొప్ప విషయాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదాలు.